హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఒక సింపుల్ రెసిపీ చూపించబోతున్నాను. అదే పానీపూరి. ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మరి ఇంకెందుకులే, వీడియోలోకి వెళ్ళిపోతామా? ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు ఉప్మా రవ్వను వేసుకోవాలి. సన్నదే వేసుకోవాలి, బొంబాయి రవ్వ. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఓన్లీ హాట్ వాటరే యూజ్ చేయాలి. కోల్డ్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు, అండ్ నార్మల్ వాటర్ కూడా అస్సలు యూజ్ చేయొద్దు. వాటర్ కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి. ఇలా మనం నార్మల్ పిండి కలుపుకుంటాం కదా, అలా అవుతుంది. అప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టఫింగ్ కోసం అయితే బఠానీ చాట్ కంపల్సరీ కాబట్టి ఫస్ట్ అయితే బఠానీస్ని ఒక 6 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఓన్లీ వైట్ బఠానీసే యూజ్ చేయాలి. గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాతే ఇలా ఒక కుక్కర్లోకి తీసుకోవాలి. అలాగే ఒక 2 పొటాటోస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం పిండిని కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేసి పూరీస్ లాగా చేసుకోవాలి. చిన్నగా, చాలా చిన్న సైజులో. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అంత చిన్న సైజులో చేసుకోవాలి. ఇలా అన్నిటినీ రౌండ్ షేప్లో చేసేసుకోవాలి. ఇలా అన్నిటిని చేసేసుకున్న తర్వాత వీటి మీద కొద్దిగా పొడి పిండిని చల్లుకోవాలి. ఎందుకంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండడానికి. ఇప్పుడు వీటిని నార్మల్గా మనం పూరీస్ ఎలా చేస్తామో అలానే, కాకపోతే చిన్న సైజులో చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేస్తూ వీటిని ఫ్రై అయితే చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇలా 3-4 వేసుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ముంచుతూ వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి పూరీలాగా మంచిగా పొంగుతాయి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేయాలి. అన్నీ పొంగుతాయని కాదు, కొన్ని మనం ఎంత జాగ్రత్తగా చేసినా పొంగవు. ఇంకా పానీపూరిలో పూరి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ స్టఫింగ్ చేసుకుందాము. 5 విజిల్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేశాను. పొటాటో అండ్ బఠానీ కూడా మంచిగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని అందులోకి కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొంచెం పసుపు, కారం, అలాగే సాల్ట్ వేసేసుకోవాలి. మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. నేనైతే ధనియాల పొడి యూజ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బఠానీని అయితే యాడ్ చేసుకోవాలి. బఠానీ బాయిల్ చేసాం కాబట్టి అందులో వాటర్ కూడా అలానే ఉంటుంది. వాటర్తో సహా ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించిన పొటాటోని ఇలా పీల్ తీసేసుకొని మ్యాష్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆలు అండ్ బఠానీని మంచిగా కలిపేసుకోవాలి. మీకు కావాలనుకుంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వద్దు. ఇంతే అండి, మన స్టఫింగ్ కోసం బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పానీపూరిలో పానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సీ జార్లోకి ఒక 2-3 గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా, కొంచెం చింతపండు. నేనైతే ఇక్కడ డ్రై చింతపండే వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే నానబెట్టి కూడా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా సాల్ట్, పెప్పర్, ఒక 2 స్పూన్స్ నిమ్మరసం అయితే యాడ్ చేసుకున్నా. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా వడపోసుకోవాలి. వడపోసుకున్న దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే మన పానీ కూడా రెడీ. పానీపూరిలో ఆనియన్స్ లేకపోతే ఎలా, ఆనియన్స్ కూడా రెడీ. చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది.